ఒకరోజంట ఒక జింక, ఏంటిది జింక తెలుసుగా, అందరూ తెలుసా, చూసారా టీవీలో బొమ్మల్లో. ఈ రోజుల్లో మనకు నేచర్ తోటి సంబంధం ఏడుంది. జింక 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 ఎదురుగా ఒక సింహం వస్తుందంట. జింక ధైర్యం చేసి అన్నదట, ఓయ్ నా జోలికి వస్తే బాగోదు అన్నదంట. ఎవరిని? సింహాన్ని అని అన్నదట. ఈ అడవి మొత్తానికి నేనే రాజుని అన్నదట. ఎవరితో? సింహముతో. ఆహా, నువ్వు అడవికి రాజువా? నేను రాజునైతే నువ్వు రాజుని అంటావేంటి అని గద్దించి, నువ్వు రాజు అని ఎవరు నిన్ను చేశారంటే, నన్ను దేవుడు చేశాడు అన్నాడు. నన్ను దేవుడే రాజుగా చేశాడు. ఎలా నువ్వు రాజు అని అంటే, నువ్వు నా వెంటరా అందరు నాకు సలాం చేస్తారని చెప్పిందంట. నువ్వు నా వెంటరా అందరు నాకు సలాం చేస్తారని చెప్పేసరికి సింహానికి డౌట్ వచ్చి ఆ జింక వెనకాల నడుస్తూ ఉందంటండి. ఏ జంతువు చూసినా కానీ సలాం సలాం అని చేస్తుందంట. ఆ జింకకి ఏం చేస్తున్నారంట అందరూ, అన్ని జంతువులు ఏం చేస్తున్నాయట? సలాం, సల్యూట్ చేస్తూ ఉన్నాయి. సింహానికి డౌట్ వచ్చింది, ఇదేంట్రా అన్ని జంతువులు కూడా జింకను చూసి సలాం చేస్తున్నాయి. ఎవరిని చూసి సలాం చేస్తున్నాయి? అయ్యి ఆ వెనక నడుస్తున్న సింహాన్ని చూసి సలాం చేస్తున్నాయి. ఆ వెనకనే నడుస్తుంది కదా జింక, వెనకనే. కాబట్టి ఆ సింహాన్ని చూసి సలాం చేస్తుందట. మన వెనక కూడా ఎవరు నడుస్తున్నారు? యేసయ్య నడుస్తున్నాడు. మన వెనక కూడా దావీదు గోత్రపు సింహం, ఆ దేవుని యొక్క గొర్రె పిల్ల అయినటువంటి మంచి కాపరి, ఆయన మన వెంట నడుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. అది మనకి ధైర్యం. మంచి కాపరి అనడము ద్వారా ప్రభు యొక్క వాక్యములో ఉన్నటువంటి మర్మం ఇది, సత్యం ఇది ప్రియులారా. కాబట్టి ఏమంటాడో తెలుసా దావీదు రాసిన కీర్తన, ఇది 23వ కీర్తన. ఈ కీర్తన అంటే మనందరికీ ఇష్టం, నాకు ఇంకా ఇష్టం. ఒకసారి సమూవేలు మొదటి గ్రంథాన్ని సమూవేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 45వ వచనాన్ని చదువు. దావీదు ఏమంటున్నాడంటే, ఫిలిస్తీయుడితో ఏమంటున్నాడు, గొలియాతుడితో ఏమంటున్నాడు? చదువమ్మా. నీవు కత్తి, ఈటే, బాకు గైకొని నా మీదకు వచ్చితివి, కానీ నేను సైన్యములకు అధిపతి అయిన యావే పేరిట నేడు నీవు నిందించిన ఇశ్రాయేలు సైన్యముల దేవుని పేరిట నీ మీదకి వస్తున్నాను. ఎంత గొప్ప వాక్యాలండి, ఎంత గొప్ప వాక్యాలు. ఫిలిస్తీయుడు ఏమంటున్నాడు? తలకి ఇనప కిరీటం పెట్టుకున్నాడు, బాడీ అంతా కవచం పెట్టుకున్నాడు. బాడీ అంతా ఏం చేశాడు? కవచం. ఫిలిస్టీన్కి ఎక్కడ గ్యాప్ లేదు, అంతా ఇనువే. ఎక్కడుంది గ్యాపు? ఇక్కడ మాత్రమే ఉందండి, కళ్ళు చూడటానికి. నేను బైబిల్లో ఉన్నదాన్ని చెప్తున్నా. ఇక్కడ మాత్రమే గ్యాప్ ఉందంటండి. ఫిలిస్టీయుడికి అంతా ఇనువే, కవచం. దావీదుకి ఏ కవచం లేదు. దావీదు కవచం ఏంటి? దేవుడు. దావీదుని యొక్క కవచం ఏంటిది? దేవుడు ప్రియులారా. నా దేవుడే నా కవచం, నా రక్షకుడు, నా సంరక్షకుడు. ఏమంటున్నాడంటే ఫిలిస్తీయుడితోటి, గొలియాతో, నీవు కత్తితో, డాలుతో, ఈటతో, కవచంతో వస్తున్నావు. నేను దేని పేరిట వస్తున్నా? నా దేవుని పేరిట వస్తున్నాను, నా మంచి కాపరి పేరిట వస్తున్నాను. ఏంటంట ఆయన ధైర్యం ప్రియులారా? దావీదు ధైర్యం ఏమిటి? వాక్యాన్ని చదువుకొని, చాలా ముఖ్యమైన వాక్యం అండి ఇది. సమూవేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకుందాం. సమూవేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 36. అంటే దావీదునైన నేను సింహములు ఎలుగులను మట్టు పెట్టెను, సున్నతి సంస్కారము లేని ఈ ఫిలిస్తీయుడును వాని వలె చచ్చును. సజీవుడైన దేవుని సైన్యములను వీడు సవాలు చేయువాడా? ఇప్పుడు వినండి అండి, నేను చదువుతాను, వినండి అందరు జాగ్రత్తగా. ఏమంటున్నాడు దావీదు? ఎలుగుబంటి సింహముల వాని గోళ్ల నుండి నన్ను కాపాడినటువంటి ప్రభువు ఈ ఫిలిస్తీన్ చేతి చిక్కకుండా కాపాడకుండా ఉండడో. దావీదుని అనుభవం చూడండి. See the experience of David, his life experience. What does he say? God has saved me from the lions. When they came to eat my sheep, I used to jump on them and tear their
మౌత్ అండ్ కిల్ దెమ్. దావీదు అంటాడండి, నేను వాటి మీదకి దూకి వాటి యొక్క నోటిని చీల్చివేసేవాడిని. ఎవరు? దావీదు సింహాల నోటిని చీల్చివేసేవాడు. దావీదు. ఎవరిచ్చారానికి శక్తి? మంచి కాపరి అయినా దేవుడిచ్చాడు. ఏమంటున్నాడు ఇప్పుడు? వాటి నుండి కాపాడిన నా దేవుడు నన్ను ఈ ఫిలిస్టీను నుండి కూడా కాపాడు. చదువుకోండి అండి ఇంటికి వెళ్ళి, మనకు అంత సమయం లేదు అవన్నీ చదవడానికి. గమనించండి ఏమంటాడో చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనంలో, దావీదు సౌలుతో, నీ దాసుడు తన తండ్రి గొర్రెల మందలను కాయుచుండెవాడు. అప్పుడప్పుడు సింహము గాని ఎలుగుబంటి గాని మంద మీద పడి గొర్రెను ఎత్తుకొని పోయేది. గొర్రెను ఏం చేసేది? ఎత్తుకొని పోయేది. నేను ఆ క్రూర మృగమును తరిమి చావమోది దాని నోటి నుండి గొర్రెను విడిపించుకొని వచ్చేది వాడను. అది నా మీద తిరగబడినేని మెడ క్రింద జూలు పట్టుకొని చితక పొడిచి చంపివేసేవాణ్ణి. ఎవరట? దావీదు. ఈ అనుభవంతో ఏమంటున్నాడు దావీదు? నన్ను కాపాడతాడు నా దేవుడు, నా మంచి కాపరి, నన్ను దీవిస్తాడు. యేసుప్రభు ఏమంటున్నాడంటే, ఆ మంచి కాపరి ఎవరో కాదు, నేనే ఆ మంచి కాపరిని, నేనే ఆ మంచి కాపరిని. యెహెజ్కేలు గ్రంథములో 34వ అధ్యాయములో ఇక్కడ కూడా దేవుడు తనను తాను మంచి కాపరిగా పోల్చుకుంటాడు. ఏమంటాడండి ప్రియులకు దేవుని బిడ్డలారా? 11వ వచనములో, యావే ప్రభుడు నేను చెప్పుచున్నాను, నేను నా మందను వెదకెదను, వారిని గూర్చి జాగ్రత్త పడతాను. దేవుడు అంటున్నాడు తన గురించి తాను. కాపరి చెదరిపోయిన గొర్రెలను గురించి జాగ్రత్త పడి వారిని మరలా ప్రోగు చేసినట్లే నేనును ప్రోగు చేయుదును. నేను మంచి కాపరిని అంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యమైన మాట మనం చదువుకుందాం. 16వ వచనాన్ని చదువుకుందాం. నేను తప్పిపోయిన గొర్రెలను, పక్కకు తొలగిపోయిన గొర్రెలని తోలుకొని వస్తాను. వినండి, దేవుడు ఏం చేస్తాడట? గాయపడిన గొర్రెలకు ఏం చేస్తాడట? కట్టుదును. ఆ తర్వాత వ్యాధితో ఉన్నటువంటి వానికి జబ్బు నయము చేయుదును. వాట్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్! ఎంత గొప్ప వాక్యం అండి. గాయపడినటువంటి వానికి కట్టుకడతాను, రోగము తగిలిన వాటికి నయము చేస్తాను. ఆయన మంచి కాపరి, ఆయన మంచి కాపరి. కానీ యేసుప్రభు ఏమంటున్నాడంటే, ఒక అడుగు ముందుకు వేసి, నేను మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకే తన ప్రాణాన్ని ధారపోస్తాడు. ప్రభు ఏమంటున్నాడు? నా గొర్రెల కొరకే నా ప్రాణాన్ని ఏం చేస్తాను? ధారపోస్తానంటున్నాడు. ఎంత గొప్ప కాపరి పిల్లరా! ఆ తరువాత ఏమంటున్నాడు? 14-15 వచనాలలో, నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగినట్లే నేను నా తండ్రిని ఎరుగుతునని పలికి, అట్లే నేను నా గొర్రెలను ఎరుగుదును, నన్ను నా గొర్రెలు ఎరుగును. మీకు అందరికి ఒక ప్రశ్న. ఇప్పుడు యేసయ్యకి నువ్వెవరవో తెలుసు, నీ బలహీనతలేంటో తెలుసు. అర్థమైందా? దేవుడికి మనం ఎవరమో తెలుసా? తెలుసు. మంచిది. మరి నీకు యేసయ్య తెలుసా? ఊరికే తలలోపు మాకండిట్ట. ఆయన శక్తి ఏంటో తెలుసా? చిన్న కష్టం రాగానే, చిన్న బాధ రాగానే, చిన్న సమస్య రాగానే భయపడిపోతున్నాం మనం. అంటే యేసుప్రభు మనతో ఉన్నాడని మనకి తెలియదో. We don't know Jesus. We have not come to know Christ, our good shepherd. We have not learnt about him. Any small suffering, any small fear, any small challenge, we are getting frightened. Why? Because we are not believing that this divine healer, that this shepherd, ఈ మంచి కాపరి, ఈ పరమ వైద్యుడు మనతో ఉన్నాడని మనం నమ్మటంలా. మనకు నమ్మకం లేదు. దావీదు ఏమంటాడు? గాఢాంధకారపు లోయ గుండా. గాఢాంధకారపు లోయ అంటే ఏంటి? 2 ఉన్నాయి అక్కడ.
ఒకటే కాదండి, భయపెట్టేవి 2 ఉన్నాయి, ఒకటే కాదు. ఒకటేంటి? గాఢాంధకారం, చీకటి. గాఢాంధకారం అంటే ఏంటి తెలుసా? ఏంటి? మామూలు చీకట కాదు, కొరివి దెయ్యాలు తిరిగేటువంటి చీకటి అన్నమాట. అంటారు కదా, అమ్మో చీకట్లో ఏముంటాయి, రోజు పగలపూట అదే దారిలో నడుచుకొని వస్తుందేమో, రాత్రిపూట వచ్చేటప్పుడు మాత్రం గుండె 70 సార్లు కొట్టుకునేది ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 150 సార్లు కొట్టుకుంటుంది. అక్కడ ఆ రోజు ఏదో పేపర్, తెల్ల పేపరు సిస్టర్ల కాన్వెంట్లో నుంచి, ఈ ప్యారిస్లో నుంచి పోయి అక్కడ తగులుకుంది కంపకి. అది అటు ఇటు ఊగుతూ ఉంది. రాత్రిపూట తెల్లటి పేపరు. ఈయన కారు వేసుకొని వస్తున్నాడు మన డ్రైవర్ గారు. కారు బ్రేక్ వేసి డౌటు, ఏంటి అక్కడ, ఏంటి? ఎవరో చెప్పారు, ఎవరో చచ్చిపోయారు 5 సంవత్సరాల క్రితం ఇక్కడ. ఏమై తిరుగుతుంది? డౌటు. కారు లైట్ పడుతున్నా అది పేపర్ అయినా కానీ మనసు నమ్మదే. డౌటు, ఎందుకు వచ్చిన గొడవ అని కొంచెం వెనక్కి వెళ్ళి ఇద్దరు కుర్రోళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఎక్కించుకొని మళ్ళీ అక్కడికి వచ్చేసి అక్కడ ఓ పేపరేగా. ఏంటిదండి ఈ భయాలు? ఎందుకని? దేవుడి మీద మనకు నమ్మకం లేదు. ఆయన మంచి కాపరి. గాఢాంధకారములో. ఎప్పుడండి? ఎక్కడి నుంచి అండి? గాఢాంధకారములో. కుటుంబంలో చిన్న సమస్య రాగానే భయపడిపోకండి. జీవితంలో చిన్న సమస్య వస్తాయి, అవును. కానీ మన దేవుడి రోజున మనకిచ్చేటువంటి వాగ్దానదాయకమైనటువంటి, వాగ్దానపరమైనటువంటి, వాగ్దానంతో కూడిన సందేశం ఏంటంటే, నేను మంచి కాపరిని, నేను మీకు తోడుగా ఉంటాను, మీరు భయపడవలసిన అవసరం లేదు. అవసరమైతే నా ప్రాణాన్ని మీ కొరకై త్యాగం చేసి మిమ్ము కాపాడతాను. దేని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు ఇక్కడ? సైతాను అనేటువంటి శ్రమల గురించి, పాపం అనేటువంటి చీకటి గురించి, పాపం అనే శోధన గురించి, సైతాను యొక్క శ్రమల గురించి మాట్లాడుతున్నాడు. సైతాను నుండి కాపాడటానికి ఇదిగో ప్రభు మన కొరకై సిలువలో ప్రాణాన్ని పెట్టినటువంటి గొప్ప దేవుడు. ఆయన దగ్గరికి వెళదాం. నీ బాధ, నీ కష్టం, నీ శ్రమ ఏదైనా కానీ నీకు ఒక మంచి కాపరి ఉన్నాడు, సర్వశక్తిమంతుడైన కాపరి ఉన్నాడు అనే సత్యాన్ని మరవమాకు. ఆ దేవుడు నీకు తోడుగా ఉంటే, ఆ మంచి కాపరి నీకు తోడుగా ఉంటే నిన్ను ఎవ్వరూ ఏమీ కూడా చేయలేరు. ఆ విశ్వాసం, ఆ ధైర్యం, ఆ శక్తి మనందరికీ దయచేయమని తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, ఓ మంచి కాపరి, మమ్మ ప్రేమతో లాలించి పాలించి గాఢాంధకారపు లోయల నుండి మమ్మ కాపాడి పచ్చని పట్టుల్లో మమ్మ నడిపించుకొని పోయి శాంతికరమైన జలముల వద్దకు మమ్మ తోలుకొని పోయేటువంటి మంచి కాపరి నీకు స్తోత్రాలు. ప్రభువా, మా మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా మాకు బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు సహజంగానే మేము భయములో ఉంటున్నాము తండ్రి. నా దేవా, మాకు ధైర్యాన్ని ఇవ్వయ్యా, మాకు శక్తిని ఇవ్వయ్యా, మాకు మీ యొక్క ఆశీర్వాదాన్ని దయచేసి మాలో విశ్వాసాన్ని నింపు తండ్రి, మాలో శక్తిని నింపు నాయన. శక్తిని నింపి నువ్వు మాకు తోడుగా ఉండే కాపరివని, మా ఆత్మీయ జీవితంలో మేము సాతాను వశము కాకుండా మాకు ధైర్యాన్నిచ్చి మమ్మ ముందుండి నడిపించేటువంటి కాపరివని విశ్వసించడానికి కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని మాకందరికీ దయచేయమని ఈనాడు వాక్యంలో యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో చదువుకున్నట్లుగా గాయపడిన వాటి కట్టుకట్టి అనారోగ్యముతో ఉన్నటువంటి వాడిని స్వస్థపరిచేటువంటి పరమ వైద్యుడవు నీవే తండ్రి. మమ్మ స్వస్థపరచమని, దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.